ప్రస్తుతం మార్కెట్‌లో ఎవరినైనా తిట్టాలి, ఎవరి మీదన్నా అబాండం వేయాలంటే ఫస్ట్ కనిపించేది ఈ జర్నలిస్టులు ఇంతే, ఈ రిపోర్టర్లు ఇంతే, ఈళ్ళింతే మీడియా వాళ్ళు అని చెప్పేసి ఫట్మని ఒక మాట అనేస్తాం. కానీ మీడియా ఎంత పవర్ఫుల్, మీడియా ఎంత గొప్పది. మీడియాలో ఉన్న జర్నలిస్టు, ప్రతి ఒక్క జర్నలిస్టు నిజంగా నిజాయితీకి అలవాడైతే ఒక మంచి స్టోరీ తీసుకురావాలి, దానివల్ల ఎవరికన్నా ఉపయోగం కలగాలి, ప్రజలు బాగుపడాలి అని చెప్పి ఆలోచించే ఒక నిజాయితీ గల జర్నలిస్టులు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి సల్యూట్ చేయాల్సిందే. కారణం ఏంటంటే చాలామంది నిజాయితీ గల జర్నలిస్టులు ఉంటారు. ఎక్కడ మిగతా వాళ్ళు అందరూ కూడా ఏదో రకరకాలుగా ఉన్నా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కంపెనీలో కానీ ఒక్కొక్క న్యూస్ మీడియా హౌసెస్లో కానీ ఎక్కడొకక్కడ ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ ఉంటాడు. వాడు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు, వాడు విడుదలతోనే ఉంటాడు. అలాంటి ఒక చిన్న జర్నలిస్ట్ అది ఎంత కామెడీగా ఉంటుందంటే చూసే వాళ్ళకి అది చాలా చిన్న పేపరు, ఇది చాలా చిన్న పేపరు, ఇది చాలా చాలా చిన్న యూట్యూబ్ ఛానల్, చాలా చిన్న వెబ్ ఛానల్, ఇట్లాంటి అన్ని మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళు కనుక పాపాలు చేస్తే జాగ్రత్తగా ఉండండి. జర్నలిస్ట్ అనేవాడు చిన్నడా పెద్దోడు అనేది సంబంధం లేదు. వాడు చెప్పదలుచుకున్న విషయంలో కనుక హానెస్టీ ఉండి గట్టిగా చెప్పదలుచుకుంటే దేశం మొత్తం ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తుంది. అలాంటి ఒక సినిమానే ఈరోజు మార్కెట్లోకి వచ్చింది నెట్ఫ్లిక్స్ ద్వారా. ఆ సినిమా పేరు భక్షక్. భూమి ఫడ్నేకర్ ఏ సినిమాలు చేసినా సరే చాలా కొత్తదనం ఉంటుంది. కారణం ఏంటంటే ఆమె ఒక డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ నుంచి నటిగా ఎదిగిన మనిషి కాబట్టి భూమి ఫడ్నేకర్ చేసే ప్రతి సినిమా కూడా చాలా వాల్యూ యాడెడ్ ఉంటుంది కంటెంట్ పరంగా. అలాంటి ఒక కంటెంటే భక్షక్. భక్షక్ ఏంటి? భక్షక్ కథ ఏంటంటే అన్యాయం జరుగుతున్న ఒక ఊర్లో చిన్న పిల్లలు, అనాథ పిల్లలు, ఆడపిల్లలు అందరినీ ఒక గవర్నమెంట్ తీసుకునే అనాథలకి ఉచితంగా వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళకి బాగోగులు చూసుకోవడానికి ఒక సంస్థలు ఉన్నాయి గవర్నమెంట్ పరంగా. అలాంటి సంస్థల్లో జరిగే అక్రమాలు, అన్యాయాలు ఎలా ఉంటాయి, ఆడపిల్లల్ని ఎలాంటి చిత్రహింసలకు గురి చేస్తారు, ఆడపిల్లలతో ఏమేమి పనులు చేయించుకుంటారు, ఆడపిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎందుకు కొడతారు, ఎందుకు వాళ్ళని రకరకాలుగా వేధిస్తారు అనేది చూడాలంటే ఖచ్చితంగా భక్షక్ చూడండి. ఎందుకు భక్షక్ చూడమంటున్నానని పర్టికులర్గా చెప్తున్నా అంటే దీనివల్ల మీకు పోయేది ఏం లేదు, థియేటర్కి వెళ్ళి మీకు డబ్బులు ఖర్చు పెట్టేది లేదు. ఒక నెట్ఫ్లిక్స్లో 2.5 గంటల పాటు ఒక ఉత్కంఠభరితమైన సినిమా వచ్చింది. అది నిజంగా హానెస్ట్ అటెంప్ట్, చాలా నిజాయితీగా ఉంది ఆ సినిమాకి దర్శకుడు పుల్కిత్. ఆయన చేసిన ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నిజంగా కూడా సినిమా చూసినంతసేపు ఆ క్యారెక్టర్స్ మీద మనకు అసహ్యం వస్తుంది, కానీ సినిమా చూసిన తర్వాత అరే విలన్లుగా చేసిన వాళ్ళు కూడా ఎంత బాగా చేశారు, వాళ్ళందరూ అంత బాగా చేయబట్టే కదా ఇంత బాగా అవుట్పుట్ వచ్చింది అనిపిస్తుంది. ఒక సాధారణమైన ఒక విలేజ్లో ఒక స్టేట్లో ఎక్కడో ఒక రూరల్ ఏరియాలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుంది ఒక లేడీ. ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆమె చెప్పే స్టోరీస్ అన్నిటికీ వ్యూస్ వచ్చే సంఖ్య చూస్తే మీరు షాక్ అవుతారు. 30 నుంచి 50 మంది చూస్తుంటారు. ఆ 30 మంది చూసారా, 40 మంది చూసారా అని కంప్యూటర్ ముందు కూర్చొని ప్రతి ఒక్క వ్యూని లెక్కేసుకుంటూ ఉండే ఒక భాస్కర్ అనే అతను, ఈయనకి అసిస్టెంటు, ఆయన నిండు ముదుసలి 60 ఏళ్ల కెమెరామెన్. వాళ్ళు చేసిన పనికి ఈ రోజున ఎంత కృతజ్ఞత వచ్చిందో లెక్కేసుకునే ఒక పొజిషన్లో ఆ భాస్కర్ను, ఈ భూమి ఫడ్నేకర్ రిపోర్టర్గా, ఆయన కెమెరామెన్గా ఇద్దరు జర్నీ ఉంటుంది. ఇట్స్ హిలేరియస్ అంటే హిలేరియస్. బట్ ఒక మంచి పని చేయటానికి, ఒక మంచి నిజాయితీగా స్టోరీ చెప్పడానికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఛానల్ పేరు చెప్పుకోవడానికి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్నది ఉంటుంది, ఒక పోస్టర్ లాగా. దాన్ని పెట్టుకొని కెమెరా రోల్ చేసుకుంటూ ఉంటారు. ఒక పక్క కెమెరా రోల్ చేసి ఆ పక్కన టీ కాసుకొని ఇద్దరు తాగుతూ ఉంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్పే కథ గొప్పగా చెప్తే, కంటెంట్ గొప్పగా చెప్తే అది అవతల సంబంధమే లేదు. ఈ 30 నుంచి 50 నుంచి వచ్చే వ్యూస్ కాస్త ఎలా వేలల్లోకి మారిని ఎవరు పట్టించుకోరు. దానిలో వచ్చింది పెద్ద న్యూస్ ఏం కాదని చిన్నగా ఆ ఊర్లో ఉన్న ఒక్కొక్క పబ్లిక్ సర్వెంట్కి తగిలేటట్టుగా వెళ్తుంది. ఈమె చాలా నిజాయితీగా చేస్తున్న క్రమంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటి నిజాయితీ గెల్లడు ఉంటాడు. వాళ్ళందరూ వచ్చి ఈ అమ్మాయికి ఎలా సపోర్ట్ చేశారు, చివరికి ఒక మంత్రి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా రంగంలో దిగి ఒక యుద్ధం చేసి ఆ పిల్లలందరినీ ఎలా కాపాడతారు అనేది భక్షక్ సినిమా. చూడండి, నిజంగా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. స్టార్ట్ చేస్తే మాత్రం ఆపరు. ఐఎమ్ షూర్ నిజంగా మనందరిలో కూడా ఎక్కడొకక్కడ ఒక బిడియం అనేది ఉంటుంది.
ఎందుకు ఇట్లాంటి కథ చెప్పాలి, ఎందుకు అవసరమే ఉందిలే అని. కానీ ఒక మంచి కథ చెప్పండి, ఖచ్చితంగా అది బయటకు వస్తుంది, నలుగురు మెచ్చే విధంగా ఉంటుంది అని నేను నిజాయితీగా నమ్ముతున్నాను. కాబట్టి నిజంగా సిన్సియర్గా ఒక జర్నలిస్ట్గా చాలా ఆనందంగా ఉంది. 24 గంటలు అలాంటి జర్నలిస్ట్, ఈ జర్నలిస్టు, ఇలాంటి జర్నలిస్ట్ అని చెప్పుకునే ఈ రోజుల్లో జర్నలిస్ట్ అనేవాడు నిజంగా నిజాయితీగా ఉంటే ఎక్కడికైనా వెళ్తాడు. దేశం మొత్తం కూడా ఒకసారి అతని గురించి ఆలోచన చేస్తాడు. అలాంటి భక్షకులో ఉన్న భూమి ఫడ్నేకర్ లాంటి జర్నలిస్టులు మనకు వేలాది మంది ఉండబట్టే అనేక పెద్ద పెద్ద స్కామ్లు బయటకు వచ్చినాయి. అనేక స్కాముల్లో నుంచి అనేక దొంగ సంబంధించిన వాళ్ళు ఎంతోమంది బయటకు వచ్చారు. నిజంగా జెన్యున్గా జర్నలిస్టులు అందరూ కూడా ఈ సినిమా చూడండి. డెఫినెట్గా ఎక్కడొకక్కడ మిమ్మల్ని మీరు టచ్ చేసుకొని చూసుకుంటారు. మీ గొప్పతనాన్ని మీరు భుజాన్ని వేసుకొని ఎస్ ఇది నా హోదా, ఇది నా గర్వం అని చెప్పేసి మీరు నిజంగా మనస్ఫూర్తిగా జర్నలిస్ట్గా ఫీల్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్. భక్షక్ సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. నేను మీ శివ మల్లాల.